ప్రెజెంట్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సిన ముఖ్య గల కారణం ఏంటనుక? అంటే ఇవాళ శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు ముఖ్యంగా ఆమె చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, పార్టీకి నష్టం చేసే మాటలు ఏవైతే మాట్లాడారో వాటిని ఖండిస్తూ ఇవాళ మేము ఈ ప్రెస్ మీటును పెట్టడం జరిగింది. ఆమె మాట్లాడిన దాంట్లో ఏది కూడా నిజం కాదు, అన్ని అబద్ధాలు. అంటే ఉద్యమంలో పాల్గొన్నది, ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రావడంలో ఆమె పాత్ర ఉంది. కానీ వచ్చినటువంటి తెలంగాణలో ఆమెకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకెవరికి కూడా రాలేదు. ఆమెకు వచ్చిన అవకాశాలు ఇంకెవరికి కూడా రాలేదు. వాళ్ళ తనకు వెంటుండి అవకాశాలు ఇచ్చి మంచిగా సపోర్ట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలను కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరైనా ఆమెకు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి నడిపినటువంటి పరిస్థితి. పార్టీ నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, పార్టీ అని గెంటేసింది. నువ్వు ఎంపీ ఎట్లా అయినావు? ఎంపీ అయినాక మళ్ళీ సెకండ్ టైం కూడా ఎంపీ టికెట్ ఇచ్చిర్రు కదా, అది మీరే కదా, మరి మీరే ఓడిపోయినరు. లాస్ట్ ప్రెస్ మీట్లో ఇంతకుముందు ప్రెస్ మీట్లో ఏం చెప్పింది? నాకు ఎంపీ సీట్ వద్దన్నా, నాకు ఎంపీ సీట్ ఇచ్చిర్రు, నేను ఆశించింది వేరేది ఉండే, నేను అడిగిన టికెట్ వేరే ఉండే అని అన్నది. దాని గురించి ఏమంటారు? ఆమె అడిగిన టికెట్ కాదు, నేను ఆశించలేదు, వాళ్ళే పిలిచి ఇచ్చిర్రు అని అన్నది. ఆమె అలుగుతేనే కదా ఆమెకు ఇప్పుడు నిజామాబాదు ఎంపీగా ఇచ్చి గెలిపించారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు గెలిపించారు, ఆ ప్రాంత ప్రజలు గెలిపించారు. ఫస్ట్ టైం 5 ఏళ్లలో ఆమె పాత్ర ఆమె పోషించింది. కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఓడిపోయినాక ఖాళీగా ఉంటున్నా అని బాధపడితే కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు కదా. ఆ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత అదే 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ దాని కంటిన్యూషన్ కూడా పొడిగించారు. అంటే ఇవన్నీ ఇచ్చింది ఉద్యమకారులు ఉన్నారు, గాలకి ఇయ్యు, నాకెందుకు ఎమ్మెల్సీ అని అడగాలి కదా. ఎంపీ నాకు ఇస్తున్నారు ఎందుకు, ఇంకెవరినైనా ఉద్యమకారులకి ఇయ్యరు, నేను గెలిపించుకుంటాను, మరి మీరు అప్పుడెందుకు అనలేదు, ఇప్పుడు అంటున్నారు. అట్లా అంటే నువ్వు నిజంగానే మహిళల కోసం, బీసీల కోసము, ఉద్యమకారుల కోసం మాట్లాడుతున్నది నిజమని ఎవరమైనా నమ్ముతాం. అయితే మహిళలకి, అలాగే ఉద్యమ మహిళలకి అసలు ఎలాంటి స్కోప్ లేదు, ఎలాంటి ప్రయారిటీ లేదా, అసలు ఏం ఛాన్సెస్ లేరు అంటున్నారు. కేసీఆర్ గారు ఇవాళ నిజంగా మహిళలు అంటే ఒక ప్రత్యేకత ఉంది. మహిళలు స్వతంత్రంగా ఎదగాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లనే మహిళలకు 50% రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ వచ్చే దాంట్లో కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా మహిళలకి ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ స్కీములలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి సి టీమ్స్ వేసి మహిళలకు రక్షణ ఉండాలి, మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే పరిస్థితి, ఆ వాతావరణాన్ని ఇవాళ ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారు అట్లా చేసిర్రు.